హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్ అయినటువంటి మన లెవెల్ పివట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత చూడండి, అక్కడ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయిన తర్వాత మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను చెప్పాను, ఈ డౌన్కి వచ్చేటప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి బయింగ్ వైపు వెళ్తారేమో, వెళ్ళొద్దని చెప్పేసి నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. అన్నట్టుగానే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఈ ఈ క్యాండిల్ చూసి నేను బయింగ్ టెలిగ్రామ్లో కూడా చెప్పాను. అక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ బయింగ్ తీసుకొని మంచి 50 పాయింట్స్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ పైన అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. తర్వాత మొత్తం కన్సాలిడేషన్ అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 52,834 అండి. 52,834. ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో చూద్దామండి. ఈరోజు నిఫ్టీ అయితే కొంచెం బాగుంది. చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, వీవ్యాప్ పివట్ పాయింట్ మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ పివట్ పాయింట్ టచ్ అవుతూ వీవ్యాప్ మధ్యలో కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ చూడండి మూమెంట్. ఈ ప్యాటర్న్ ఈ విధంగా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. నేనైతే ఇక్కడ నిఫ్టీ చూడలేదు, బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ ఉండి అక్కడ ఒకసారి ఎస్ఎల్ ఇట్ అయిన తర్వాత కవర్ చేసుకున్నాము. నిఫ్టీలో అయితే చాలా మంచి మూమెంట్ అయితే జరిగింది. పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. మన లెవెల్స్ ప్రకారం మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసి 23,832 అండి. 23,000. ఓకే అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.